కొంప మునిగిపోయింది, కొంప మునిగిపోయింది. మహాజనులారా, భక్త శిఖామణులారా, సాధ్వీమతనులారా, మీ అందరికీ నా హృదయపూర్వక స్వాగతం. శ్రీరామచంద్రుడికి ఆలయం కట్టించి నిత్యం సేవించుకుంటూ నా జీవిత శేషమంతా ఈ భద్రాచలంలోనే గడపాలని ఇక్కడికి వచ్చాను. కానీ తలవని తలంపుగా నాకు ఈ తహసీల్దార్ పదవి లభించింది. మీలాంటి వాళ్ళు ఈ పదవికి రావడం మా అదృష్టం అండి. ఏ పదవైనా ప్రజల సహకారం మీద ఆధారపడి ఉంది. సహకారంకేం బాబయ్య, గుడి కట్టించి తీరుదాం అని ప్రారంభించండి. చాలా సంతోషం నాయన. కానీ మన తాలూకా శిస్తు పైకం 12 లక్ష సంగతి మీకు అందరికీ తెలిసింది. దాన్ని తీర్చడం మన మొదటి కర్తవ్యం. తర్వాత దేవాలయ నిర్మాణం ఆరంభిస్తాం. రామదాసు గారు, రామదాసు గారు, పేదవారు, పిల్లలు గలవాయి, నన్ను క్షమించాలి. రామదాసు గారు, నా తప్పును క్షమించాలి. లేవండి పంతులు గారు, లేవండి. బాబయ్య, ఈ పంతులు గారు నమ్మకండి బాబయ్య. అవును బాబయ్య, ఈ పంతుల మూలకంగానే తాలూకాకు ఈ గతి పెట్టింది బాబయ్య. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు నాయన. ఆహాహా, శ్రీరాముని దయ, వేదాంతాన్నంతా ఒక్క ముక్కలో ఇమిడ్చి చెప్పారండి. ఈ రోజుతో నా జీవితం నిజంగా ధన్యమైపోయింది. ఇక శ్రీరాముని సేవయే కాక శ్రీరామదాసు గారికి దాసాను దాసుండై సేవ చేసుకుంటూ ఇక్కడే పడి ఉంటాను. అనుగ్రహించండి. అంత మాట అనకండి పంతులు గారు. మనం అందరము కలిసి ఆ శ్రీరామచంద్రుని సేవిద్దాం. అయ్యా, సాధ్యమైనంత త్వరలో శిస్తు పైకం చెల్లించండి. వెంటనే ఆలయ నిర్మాణం ఆరంభిద్దాం. శిస్తు పైకమంతా పూర్తిగా వసూలైనట్టేగా? ఏమండి? భద్రాచలం తాలూకా బకాయి శిస్తు పైకం చుట్టాగా వసూలు చేసి రామదాసు గారు ఖజానాకు పంపించారు. చాలా సంతోషం. చూశారా మాదండ గారు, నేను అల్లుడు గారి సంగతి మాకు తెలుసు. వారి సేవకు మేము చాలా సంతోషించామని తెలియచేస్తూ బహుమానంగా ఈ హారాన్ని వారికి పంపించండి. ఈ బహుమానం నాకు కాదు, శిస్తు పైకాన్నంతా క్లుప్తాగా చెల్లించిన మీ అందరి తరఫున దీన్ని శ్రీ రామచంద్రమూర్తికి తులు కానుకగా సమర్పిస్తున్నాం. మేము ఈ ఊరికి ప్రయాణమై వస్తూ దారిలో దేవాలయ నిర్మాణానికి వసూలు చేసిన సందా మొత్తమంతా ఇందులో. కమల, ఇది శ్రీరామార్పణం. ఇది మాకు భగవంతుడు ఇచ్చింది. ఇక మీ శక్త్యానుసారం మీరు సమర్పించుకోవచ్చు. భగవంతుడు దయ వల్ల వర్షాలు కురిశాయి, పంటలు పండినాయి. దేవాలయం నిర్మించినట్టు రైతులంతా సంతోషంతో సమర్పించుకుంటున్నారు. కానీ ఈ సంవత్సరం శిస్తుపైకి కూడా చెల్లించమంటే మాత్రం కష్టం అవుతున్నాం. అవును బాబయ్య, ఈ సంవత్సరం శిస్తు పైకం ఎలాగైనా రద్దు చేయించాలి. ఆ విషయమే మీరు భయపడకండి. ఈ సంవత్సరం శిస్తు పైకంతో శ్రీ రామచంద్రమూర్తికి దేవాలయం కట్టించడానికి అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రభువుల వారికి వినతి పత్రాన్ని నేను ఇదివరకే తయారు చేసి ఉంచాను. దీన్ని ఈ రోజే వారి సన్నిధికి పంపించి ఏర్పాటు చేస్తాను. దాన్ని ఈ భక్త పరమాణువే ఆ పాదుషా వారి సన్నిధికి చేరుస్తాడు. కాదనకండి రామదాసు గారు. దైవ కార్యానికి ఇచ్చుకోవడానికి చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ చెయ్యడానికి ఇంకా చేతిలో శక్తి ఉంది. ఈ కాస్త పుణ్యం నాకే దక్కనివ్వండి. చాలా సంతోషం పంతులు గారు. కానీ దూర ప్రయాణం ప్రయాసతో కూడుకున్న పని. తమకు అంత శ్రమ కలిగి చేయటం. రామ రామ రామ, ఆ మాట అనకండి. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సేవ కన్నా ఈ జీవితానికి నాకు కావలసిందేముంది? అనుజ్ఞ ఇవ్వండి, తక్షణం బయలుదేరి వెళ్తాను. దయచేయండి. అలాగే కానివ్వండి. రామ రామ. రావచ్చా? పంతులు
అంత లేదో జరూరు పని మీద వచ్చుంటాడు భాయ్. ఊరకరారు మహాత్ములు అన్నారు పెద్దలు. పని లేదే ఈ ప్రతాప్గిరి పంతులు సత్యరాడు. ఏం పంతులుజీ బాగున్నారా? ఏం బాగున్నా తలకాయ బాగు. బ్రతికి ఉండిన సుఖముల బడయవచ్చు అన్నారు పెద్దలు. రామ రామ, అంతా అబద్ధం. బతుకుంటే ఇదిగో ఇలా బాధలు పడాలి. ఆహాహా, మా అల్లావుద్దీన్ సాహెబ్ గారు ఉన్నప్పుడు మా ప్రాణాలు హాయిగా ఉండేవి. ఇప్పుడు ఎందుకు బతుకుతున్నామా అనిపిస్తుంది. భద్రాచలం నుంచి ఇక్కడికి నడిచి వెళ్ళమని ఉత్తర్వు జారీ చేశాడు మహామనుసున్న వారి అల్లుడు గారు గోపన్న గారు. కాదు కాదు, రామదాసు గారు. దాసు గారి ఆజ్ఞ రామాజ్ఞ అట. ఎత్తుపతి గారు పంతులు, ఇది చిత్తగించండి. ధర్మప్రభువులైన శ్రీ 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 తానీషా పాదుషా వారి పాద సన్నిధికి రామదాసు పంపుకొని విన్నపం. భద్రాచలం తాలూకా ఇంతవరకు బకాయి పడ్డ శిస్తులు రైతులు సుస్తాగా చెల్లించిన విషయం తమకు విదితమే. భద్రాచలంలో వెలిసిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలకు ఆలయాన్ని నిర్మించాలని మేమంతా కొనుక్కున్నాం. ఈ సంవత్సరం భద్రాచలం తాలూకా నుంచి హుజూరు వారి ఖజానాకు చేరవలసిన శిస్తుతో ఆలయ నిర్మాణం సాగిద్దామని ప్రజాశ్రయం కొరకు ప్రారంభిస్తున్న ఈ ప్రయత్నానికి కరుణాస్వరూపులైన తమరు అంగీకరిస్తారని దృఢంగా విశ్వసిస్తూ ఆలయ నిర్మాణం ప్రారంభిస్తున్నాం. ఇట్లు సేవకుడు రామదాసు. ఈ ఉత్తరం తీసుకుని బయలుదేరేదాకా నా ప్రాణాలు తీశారంటే నమ్మండి సర్కార్. పెద్దవాణ్ణయ్యా, ఇంత దూరం నడిచిపోలేనయ్యా అంటే, ఏమయ్యా పంతులు, ఒక ఎక్కిందా నీకు? అల్లావుద్దీనికి పట్టిన గట్టే నీకు పట్టింది, జాగ్రత్తని విసిరించాడు. ఇంకేం చేసేది? రామప్రభు అని ప్రాణాలు గుప్పెట్లో పట్టుకొని కాళ్ళు ఈడ్చుకుంటూ మీ ముందు వచ్చి పడ్డాను. మహామంత్రుడు వారి అల్లుడన్న అహంభావం. ఇంత అంతానా మౌలీ సాహెబ్? ఇప్పుడు ఏం చేద్దాం మౌల్వీ సాబ్? పాదుషా వారి ఉత్తరం చూస్తే తప్పగొప్పుకుంటారు. రామదాసు పన్నాగం ఫలిస్తుంది మౌలీ సాబ్. మేనమామలు మహామంత్రులాయే, కానీ పన్నాగం ఫలించకపోతే మీ వినాలి సర్కార్. ఆపండి పంతులుజీ, నమ్మొచ్చా మిమ్మల్ని? ఎంత మాట, ఎంత మాట! రామప్రభు, ముసల్మానులంటే నాకెంత అభిమానమో మా తహసీల్దార్ గారిని అడగండి మౌలీ సాహెబ్. చెప్పండి సర్కార్. మౌలీ సాహెబ్, పంతులు పని మనిషి. ఈ జాబు సంగతి మంత్రులకు కానీ పాదుషా వారికి కానీ చేయనివ్వకండి. జాగ్రత్త. ఇక చూస్తాను గుడికి ఎట్లా కట్టిస్తారో ఆ రామదాసు.